గుండాలని కనుక మీరు వెనకేసుకొచ్చారా ఈ దేశాన్ని ఎవడు బాగు చేయలేడు. నేను చెప్తున్నాను, ఒక హోంమంత్రిని కూర్చొని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నాను. హోంమంత్రిని మాట్లాడుతున్నారు, మేకప్ వేసుకున్నావు, దాన్ని తీస్తే ఒక వాళ్ళు వేసిన చాలా మంది నవ్వు వస్తాయేమో. నాకు నవ్వు రాలా. అంటే ఇంట్లో తిరిగే ఒక ఆడబిడ్డ పౌడర్ వేసుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అలంకారాలు చేసుకోకూడదు. ఒకడంటే సరిపోద్ది దానికి. రేపు పొద్దున కాలేజీల్లో ఆ అన్నోడి ప్రేరణ తీసుకొని ఎవడో అప్పుడే కాలేజీకి వచ్చిన పిల్లని అంటాడు, ఎవడు ఆ ఆడపిల్లని అంటాడు, ఆడబిడ్డని. నా భయాలు అది. హోంమంత్రి న్యూస్ అనేసి వెళ్ళిపోతారు. దాని పర్యావసానం, దాని కాన్సిక్వెన్సెస్ ఎక్కడికి వస్తాయి మనం ఊహించలేము. అందుకని ఇవి మేము వెరీ వెరీ క్లియర్గా ఉన్నాను. నేను అలయన్స్ ప్రభుత్వం, లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు. దురదృష్టం ఏంటంటే ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సడన్గా నేను గుర్తొస్తాను. ఇక్కడ కూడా కులం వస్తుంది. నేను కులాలను దాటి దేశం వైపు వెళ్దాం అనుకుంటే నా దురదృష్టం, దరిద్రం ఏంటంటే, ఈ పదం వాడతాం, క్షమించాలి, నన్ను తిరిగి కుల చట్టంలోకి పట్టుకొస్తారు. ఒక దేశాన్ని ప్రేమించేవాడు. కాకినాడలో పవన్ కళ్యాణ్ గారు మాటా మంత్రి ఏదైతే కార్యక్రమం ఉందో దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం మాట్లాడతారో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు వాస్తవంగా అయితే కనుక. కానీ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలే చేశారని చెప్పాలా. ఎలాగంటే, నేను హోంమంత్రిని కాదు, నేను హోంమంత్రి నా పరిధిలోకి రాదు, అదే క్రిమినల్స్ చేసుకున్న అదృష్టం. ఇలాంటి వ్యాఖ్యలు. వైసీపీ గూండాలకి ఆన్ కెమెరా చెప్తున్నా అసలు చూపిస్తా అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు. అంతేకాదు, వ్యవస్థలు మొత్తం నాశనం అయిపోయాయి కూటమి ప్రభుత్వంలో. అంటే ఆయన ప్రభుత్వంలో ఆయన వేసుకున్నారు. ఇది కూటమి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయని, ల్యాండ్ ఆర్డర్ మొత్తం నాశనం అయిపోయిందని, ఇలాగ కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక హోంమంత్రి మేకప్ గురించి మళ్ళీ మాట్లాడడం, ఇలా కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశారు. విత్ వీడియో ఎవిడెన్స్ తోటి అయితే నేను మాట్లాడాలనుకుంటున్నా, వీడియో ఎవిడెన్స్ తోటి సహా. కాబట్టి మీరు రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు మరలా రెండోసారి హోంమంత్రి గారి గురించి మాట్లాడడం, అంటే మేకప్ గురించి, అలాగే ల్యాండ్ ఆర్డర్ నాశనం అయిపోతుందన్న ఉద్దేశంతో మాట్లాడడం. మేకప్ గురించి చూసుకుంటే కనుక, మేకప్ మంత్రి అని గుడివాడ అమర్నాథ్ గారు అన్నట్టు దాన్ని చిలువలు పొలవలు చేసి చాలా మాటలైతే మాట్లాడడం జరిగింది. అలా అనడం తప్పే. ఒక మహిళలను ఉద్దేశించి ఏం మాట్లాడినా తప్పేనండి నన్ను అడిగితే కనుక. అది ఇదనే కాదు, ఏం మాట్లాడినా తప్పే. మరి అదే పవన్ కళ్యాణ్ గారు రోజా గారి గురించి డైమండ్ రాణి నువ్వు కూడానా అని మాట్లాడినటువంటి మాటలు, మరి అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి చాలామంది అలాంటి వ్యాఖ్యల్ని ఉదాహరణగా తీసుకుని ఎంతమంది అమ్మాయిల్ని అంటారు ఆ మాటలో. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు తొక్కి పట్టి నారదీస్తాం అని అన్నాడు ఆయన చాలామందిని. వైసీపీ వాళ్ళని ఉద్దేశించి అన్నట్టు క్రిమినల్స్ని, రౌడీస్ని, చాలామందిని, మహిళలను అన్న వాళ్ళని అందరిని ఉద్దేశించి తొక్కి పట్టి నారతీస్తా అని అయితే అన్నాడు ఆయన. తొక్కి పట్టి నార తీయాలంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఎవరిని తీయాలంటే కనుక తన పార్టీలోని, అంటే మన కుటుంబం చక్కదిద్దుకుని బయటికి వెళ్ళాలంటారు వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఆయన కుటుంబం, ఆయన పార్టీ. కాబట్టి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరైనా క్రమశిక్షణ తప్పితే తొక్కి పట్టి నారదీయాలి, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకని అరవ శ్రీధర్ ఆయన ఎమ్మెల్యేనే, అరవ శ్రీధర్ మీకు గుర్తుండే ఉంటాడు. అరవ శ్రీధర్ ఆయన జరిపిన రాసలీలలన్నీ నీకు అసలు ఎవరు తొక్కిపట్టి నారదీయాలి ఇప్పుడు? ఫస్ట్ ఆయన్ని. ఎందుకని? అలాగే తాతంశెట్టి నాగేంద్ర గారిని నడి రోడ్డు మీద మహిళని కొట్టాడండి ఆయన, కర్రబట్టి కొట్టాడు ఆయన నడి రోడ్డు మీద. ఇప్పుడు ఎవరు తొక్కుపట్టి నారదీయాలి? కాబట్టి అంతేకాదు కిరణ్ రాయల్ అండ్ ఈయన కూడా నైఫ్ కైఫ్ అని చాలా రాసాలు అయితే నడిపాడు. మరి ఎవరు తొక్కుపట్టి నారదీయాలి? ఇలాంటి వాళ్ళందరినీ ఇంకా పార్టీలో ఉంచాంగా. అయితే వాస్తవం అయితే కనుక తర్వాత జరిగిన పరిణామాలు తర్వాత చూద్దాం. కానీ ఇలాంటి వాళ్ళందరినీ తొక్కుపట్టి నారదీస్తుంటే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇంకా చాలా బాగుండునేమని వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఒక్కసారి అంటే నేను అనేది ఏంటంటే, ఒకసారి అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు కూడా వీడియోల రూపంలో మీరు చూస్తే బాగుంటుందేమని అనిపిస్తుంది నాకు.
ఒకసారి లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయింది అంటారు. ఎవరిది ఈ పార్టీ? లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయిందంటే కూటమి పార్టీ కొంప తీసేసినట్టే కదా. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారిని ఇరకాటలో పెట్టినట్టే. ఇప్పుడు క్రిమినల్స్ సపోర్ట్ చేస్తున్నారు, అసలు సిగ్గుందా మీకు అని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. క్రిమినల్స్ సపోర్ట్ చేయడం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటమే కదా. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పిలిపించుకుని మరీ పక్కన కూర్చోబెట్టుకున్నారుగా, మాట్లాడారా. సాయికృష్ణ గారి తల్లి ఎవరైతే ఉన్నారో విజయలక్ష్మి గారు అనుకుంటే ఆవిడ పేరు, ఆవిడతో కూర్చొని మాట్లాడారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా. నీకు న్యాయం చేస్తాను, మీకు మంచి చేస్తానని చెప్పారుగా. మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు కూడా అంతేనా? అంతే కదా లెక్క. కానీ లేనిపోయింది కూటమి కొంప ముంచేసే కార్యక్రమం ఏమైనా పెట్టుకున్నారా పవన్ కళ్యాణ్ గారు? లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయింది. అదే నేను హోమ్ మినిస్టర్గా ఉంటే ఈ మాట గతంలో కూడా అన్నారు, ఈయన గుర్తుందో లేదో మరి అనితి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్ట, లేకపోతే అసలు నిజంగానే వాస్తవంగా లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయిందా? నాశనం అయిపోతే దానికి తగినటువంటి పర్యవసానం, దానికి చెల్లించాల్సిన మూల్యం ఎవరు చెల్లించాలి? కూటమి పార్టీయే కదా. కానీ వ్యవస్థలు నాశనం అయిపోయినాయి అని అంటే కనుక ఇప్పుడు అధికారులు ఎవరు? కానీ నాశనం అయిపోయిందంటే నాశనం కాకుండా కాపాడాల్సింది ఎవరు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా చూద్దాం, ఒక్కొక్కటిగా చూద్దాం. అర్థమైందా? ఒకసారి నేను ఒక వీడియో పెడతాను చూడండి. ఏంటంటే అది లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయింది, నిజమేనా? ఒకసారి చూద్దాం. లా అండ్ ఆర్డర్ ఎలా ఏ స్థాయి కొలాప్స్ అయిపోయిందంటే, ఇది ఈరోజు వాళ్ళు అధికారంలో లేకపోయినా స్టిల్ దే ఆర్ క్రియేటింగ్ సచ్ బిలీఫ్ దట్ రౌడిజం విల్ రూల్, క్రిమినాలిటీ విల్ రూల్. నేను మీకు ఇదే చెప్తున్నాను, ఈ గుండాలందరూ కూడా తొక్కి నార తీస్తాను, ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఎందుకంటే నేను చాలా కాలం సహనం పెట్టాను, 2 సంవత్సరాలు మీ గురించి ఎప్పుడు మాట్లాడాల. మీరు రౌడీలాగా అవాకులు చవాకులు పేలితే మేము చెప్తున్నా, మీకు నేను చాలా శాంతంగా ఉన్నా, మంచిగా ఉన్నా. మిమ్మల్ని ఒక మాట మాట్లాడను. మీరు రోడ్ల మీదకి వచ్చి సగటు మనుషులను ఇబ్బందులు పెట్టినా, ఇలాంటి రౌడీ మూకలు ఎవడైనా సరే ఈరోజు కాకినాడ ఈ టౌన్ హాల్ సాక్షిగా చెప్తున్నా, మాకు భవిష్యత్తులో ఇలాంటి పార్టీ ఒకటి ఉంటుంది. మాకు చిన్న వయసులో మేము పొడి చేసినా మమ్మల్ని రక్షించే మాకు ఒక వ్యక్తి ఉన్నాడు అని మీరు ఎవరన్నా అనుకుంటే మిమ్మల్ని వాళ్ళు ఎవరూ రక్షించలేరు. కోర్టు కేసులు కానీ పోలీసుల చేతికి దొరికారా, వి విల్ మేక్ ష్యూర్ you will never ever again think that you would even to do such an act. లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయిందంటే హోమ్ మినిస్టర్ గారు సరిగా పనిచేయడం లేదని అర్థం. ఇంకో మాట ఏంటంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు అంటూ ఉంటారు, లా అండ్ ఆర్డర్ పేరుకే హోమ్ మినిస్టర్గా అనిత గారిని పెట్టారు, కానీ ఈ శాఖ మొత్తం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటుంది లా అండ్ ఆర్డర్ అనేది. కానీ లా అండ్ ఆర్డర్ నాశనం అయిపోయిందంటే ఎవరు సరిగా చేయట్లేదని, అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి ఈ పరిస్థితి ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనా? కాబట్టి అంటే ఇప్పటికీ చాలా మట్టుకి లా అండ్ ఆర్డర్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు అంటారు. అధికారంలో ఉంది ఎవరు? అసలు ఎవరు ఏం మాట్లాడాలి మనం? రౌడీజం రూల్ చేస్తుంది, క్రిమినాలిటీ రూల్ చేస్తుంది అంటే అది మనకి చేత కాకపోతేనే కదా, మన వల్ల కావటం లేదా అని నాకు అర్థం కదా. విన్నారా? తొక్కి నార తీస్తారంట గోండాలందరికీ కూడా, అందరికీ కలిపి కొట్టేశాడు ఆయన. కాబట్టి తొక్కి నార తీసే ముందు ఓపిక పట్టారు పవన్ కళ్యాణ్ గారు. 2 సంవత్సరాలు ఓపిక పట్టాడు మీ గురించే. పాపం ఆయన ఏం మాట్లాడలా, సహనంగా ఉన్నాడు అలాగా. ఎందుకని? హోమ్ మినిస్టర్ నేను కాదు కదా అని, అంటే లా అండ్ ఆర్డర్ నా చేతుల్లో లేదు కదా అని సహనం పట్టాడు. ఇక సహనం పట్టదు అక్కడ. చూడండి ఒకసారి. ఉన్నారు, అవును, అనలేదు బాబు. ఓకే, అది ఇలాంటి వ్యాఖ్యలు చాలా చేశారు. అంటే వ్యవస్థలు నాశనం అయిపోతున్నాయి అని. ఒక్కసారి అది కూడా చూద్దాం. ఒకసారి వ్యవస్థలు నాశనం అనే మాట పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏ వ్యవస్థ? లా అండ్ ఆర్డర్ వ్యవస్థ. ఒక్కసారి ఒక ఎస్ఐ స్టేషన్ హౌస్ ఆఫీసర్ చేయాల్సిన పని ఎస్పీ దగ్గరికి వచ్చింది, డిప్యూటీ సీఎం దాకా వచ్చిందంటే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్. వ్యవస్థ తాలూకు ఫెయిల్యూర్ అది. అలాంటి జరగకుండా ఉండాలి అంటే మటుకు
వ్యవస్థలు నాశనం అయిపోయినాయని పక్కగా చెప్తున్నాడు ఆయన. వ్యవస్థ ఏదైతే లా అండ్ ఆర్డర్ ఉందో ఆ లా అండ్ ఆర్డర్ వ్యవస్థ నాశనం అయిపోయిందని ఆ ఒక్క వ్యవస్థను ఉద్దేశించే మాట్లాడాడా ఆయన, లేకపోతే మొత్తం ఎంటైర్ వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి అని అన్నారా నాకు అర్థం కాలేదు. కానీ మొత్తానికి చూసుకుంటే కనుక అన్ని వ్యవస్థలు అలాగ ఉన్నాయని అయితే అనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇది ఒకటే కాదు, కానీ వైసీపీ రౌడీలకి వాళ్ళకు కూడా వార్నింగ్ ఇస్తాడండి. వైఎస్ఆర్సీపీ నాయకులకి మరలా వార్నింగ్ ఇస్తారు. ఈ మాట నేను చాలాసార్లు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అనడం నేను విన్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకి వార్నింగ్ ఇస్తారు ఆయన. ఆయన ఎలాంటి వార్నింగ్ ఒక్కసారి చూడండి అని చెప్తాను. పేరు ఎనీబడి. అలాగే ఈ వైసీపీ రౌడీ మొక్క కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి ఎన్ని పిచ్చి వేషాలు వేసినా రేపు నుంచి నన్ను తిడతారు, నాకు ఓకే. అంటే ముఖ్యంగా వైసీపీ రౌడీ మొక్క చెప్తున్నా, మీరు వచ్చి మేము రక్తాలతో తడిపేస్తాం, బయటకు వచ్చాక మేము కోసేస్తాం, కుత్తుకులు కోస్తాం అంటే మీరు భవిష్యత్తులో, నేను మీకు చెప్తున్నాను ఈరోజు నా మాట చాలా శ్రద్ధగా వినండి. ప్రతి వైసీపీ గుండాగడికి చెప్తున్నాను ఈ మాట, ఆన్ కెమెరా చెప్తున్నాను. ప్రతి వైసీపీ గుండాకే చెప్తున్నాను, మీరు కనుక మా ఇష్టారాజ్యంగా చేస్తాం, భవిష్యత్తులో మేము వస్తాం, మా ప్రభుత్వం వస్తే నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ అన్ ఆర్గ్యుమెంట్ సేక్, మీ ప్రభుత్వమే వచ్చింది అనుకున్నాం, తొక్కి నారా తీస్తాను మీకు చెప్తున్నాను. ప్రభుత్వాలు రావడాలు పోవడాలు ప్రజల చేతుల్లో నిర్ణయం ఉండదు తప్ప, వచ్చినప్పుడు భయపడిపోయి ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా, 3 సంవత్సరాలు ఉంది, 3 సంవత్సరాల్లో మీకు స్ట్రింజెంట్ యాక్షన్ నేను చూపిస్తాను, మీకు గుర్తుపెట్టుకోండి. మీరు మాట్లాడండి, నేను ఇప్పుడు దాకా మాట్లాడలా. లా అండ్ ఆర్డర్ నాది కాదు అని చెప్పి కాము కూర్చున్నా. నా అభిప్రాయాలు కూడా సీఎం గారికి నేను చెప్పను, డైరెక్ట్గా నా అభిప్రాయాలు నేను ప్రజలతోనే చెప్తాను, నేను సీఎం గారికి కూడా చెప్పను. ఇక్కడ మా నాయకులు కూడా నాకు చెప్తే వీళ్ళు ఎంత మొహాటోసులో నాకు తెలియదు, ఎంత చెప్తారో నాకు తెలియదు. నా డైలాగ్ ఒకటే అమ్మా, నా డైలాగ్ ఒకటే, నా కమ్యూనికేషన్ ఒకటే, నాకు నా ప్రజలకి తప్ప నేను ఎవరితో మాట్లాడను, దీనికి సంబంధించి మీతోనే మాట్లాడు. అందుకని మీరు పోలీస్ అధికారులు కూడా చెప్తున్నారు, భవిష్యత్తులో ఒకవేళ వైసీపీ వస్తే అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ చెప్తున్నాను, రాదని చెప్తున్నా, ఒకవేళ నేను నాకున్న ఇది కనెక్షన్ చెప్తున్నాను, నా కమిట్మెంట్ చెప్తున్నాను. మీరు వెనకేసుకొచ్చారు గుండాలని అంటే ఐ విల్ మేక్ షూర్ నేను గుర్తుపెట్టుకుంటాను, మిమ్మల్ని నేను వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకోను. నేను ఎస్పీ గారిని, ప్రీవియస్ కలెక్టర్ గారిని కూడా అడగండి, నాట్ ఈవెన్ వన్స్ ఐ హావ్ కాల్ దెమ్, అలా అంది చెయ్యండి చెయ్యొద్దు ఏం చెప్పాల, డూ ద డ్యూటీ వాట్ ఈస్ నీడ్ఫుల్ దేర్, అంతేమించి ఒక్క మాట చెప్పాల. అందుకే చెప్తున్నాను, భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు ఎవరు, గతంలో మేము వైసీపీకి పనిచేసాం కాబట్టి మా లాయల్టీస్ అక్కడ ఉంటాయి అని మీరు ఎవరు. కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా ఎలా అంటే, మరలా మీరు వస్తామంటున్నారు, మీరు వస్తే కనుక ఏదో కుత్తుకులు కోసేస్తాం, రక్తంతో తడిపేస్తాం, ఇలా కొన్ని మాటలు నాకు వినిపిస్తున్నాయి మీరు అన్నారు. కాబట్టి అలాగని మేమేం భయపడిపోయేది ఏం లేదు అని కొన్ని వ్యాఖ్య చేశారు. భయపడమన్నది ఎవరు, అసలు వాళ్ళు చేస్తానన్నది ఎప్పుడో నాకు అర్థం కాలేదు. మొత్తానికి ఎలాగైతేనండి పవన్ కళ్యాణ్ గారు తన ఈ ప్రసంగంతో నన్ను అడిగితే కనుక కూటమి కొంప ముంచేసే వ్యాఖ్యలు అయితే కనుక చాలా చేశారని అనిపించింది. మరొక్కసారి కూటమి ప్రభుత్వ పనితీరు బేలవతనాన్ని ఏదైతే పేలవంగా ప్రదర్శింపబడుతుంది అంటాం కదా, అలాగా పేలవంగా ఉందేమో కూటమి ప్రభుత్వ పనితీరు. మా ప్రభుత్వం పనితీరు సరిగా లేదు, మా ప్రభుత్వంలో ఏదైతే వ్యవస్థ ఉందో, లా అండ్ ఆర్డర్ ఉందో అది పాడైపోయింది, వ్యవస్థలు పాడైపోయి అది డైరెక్ట్గా వాళ్ళ మీద ఆయనే వేసుకున్నారేమో అని నాకైతే అనిపించింది. మొత్తానికి నన్ను అడిగితే కనుక కూటమి కొంప ముంచేసే కార్యక్రమం లాగా అనిపించింది నాకు అయితే కనుక. మేబీ ప్రైవేట్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి.